టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 సివిల్స్ తరహాలో ఉండబోతుందా? ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు ఈ సివిల్స్ పద్ధతిలోనే ఉండేది. అంటే ఇప్పుడు ఈనాడు ఇలాంటి వార్తాపత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం కూడా గ్రూప్ 1 పరీక్షా విధానం సివిల్స్ తరహాలో ఉండబోతుంది. ప్రస్తుతం ఇలాంటి విధానం ఉన్న రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. రాజస్థాన్‌లో కూడా అలాంటిదే ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్‌ని కలవడం, సిలబస్ కమిటీ పైన చెప్పిన రాష్ట్రాలని సందర్శించడం. ఇలాంటి వార్తలు బట్టి ఈ విధానం ఉంటుందని భావిస్తున్నాను. ఇదే ఉంటుందని కాదు, ఉంటుందని అనుకుంటున్నాను. సో, ఈ నేపథ్యంలో జనవరి 21 సండే రోజు మార్నింగ్ 10:00కి ఒక గ్రూప్ 1 ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. ఇక్కడున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి గాని, డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి గాని దానికి రిజిస్టర్ అవ్వచ్చు. అంటే ఎలా ఉండొచ్చు? ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. సివిల్స్ తరహాలో ఉండడం అంటే ఈ 3 లెవెల్స్‌లో అనమాట. పర్సనాలిటీ టెస్ట్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అని గాని, ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రాల్లో పర్సనల్ ఇంటర్వ్యూ అంటున్నారు. లేకపోతే ఓన్లీ ఇంటర్వ్యూ అని గాని. సో, ప్రిలిమ్స్‌లో 2 పేపర్లు, జనరల్ స్టడీస్ పేపర్ 1 అంటే మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇలాంటియన్నీ ఉంటాయి. జీఎస్ 2 సీసాట్ లాంటి అంశాలని కవర్ చేసుకోవడానికి. తర్వాత మెయిన్స్‌లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇప్పుడు లేదా విధానం. తెలుగు, ఇంగ్లీషు. ర్యాంకింగ్ పేపర్స్‌లో అంటే ర్యాంక్ నిర్ణయించే పేపర్లు, ఒక జనరల్ ఎస్సే, ఒక 2-4 వరకు జనరల్ స్టడీస్ పేపర్లు, ఒక ఆప్షనల్ పేపర్. అంటే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే సివిల్స్‌లో ఎలా అయితే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇటువంటి ఆప్షనల్స్ ఉంటాయో, ఒక 2 పేపర్లతో కూడిన ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి. అండ్ ఫైనల్‌గా ఇంటర్వ్యూ. అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని పరీక్షించడం కోసం ఇంటర్వ్యూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే గత ప్రభుత్వ విధానాల వాసనలు కనపడకుండా ఉండడానికని అంటున్నారు. సో, ఈ నేపథ్యంలో మరి ఇటువంటి అంశాలను తెలుసుకోవడం కోసం మన ప్రిపరేషన్ వ్యూహం ఫైనల్ సిలబస్ గవర్నమెంట్ ద్వారా వచ్చే లోపల ఏ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలను తెలియజేస్తూ ఈ ఆహ్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం.